హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిట్టు కలిసిన. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ నేమ్ వచ్చేసి డైలీ డ్రైవ్ విత్ కిట్టు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. భవిష్య మైక్ లాగద్దు బిడ్డ. మనం ఈరోజు వర్షం పడింది కదా, మనం బజ్జీలు తిందాం అనుకుంటున్నాం. పోయి మచ్చీలు వేసుకొని తిందాం. ఇటా చెప్పు, హాయ్ చెప్పు. మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ అను. నీకు థ్యాంక్ యూ అన్న వచ్చు కదా. నువ్వు రోజు ఏం చేస్తావు చెప్పు. నీ చెవులేవి? నీ చెవులు చూపించు. నీ ముక్కు, నీ ముక్కు. వావ్. నీ నోరు ఏది? నోరు. నీ కళ్ళి. వెరీ గుడ్. చెప్పు. నువ్వే లాక్ చేసుకుంటావా? చెప్పు. హగ్ ఇస్తే కనిపించదు బేటా. కెమెరా హగ్ ఇస్తే నువ్వు కనిపించవు కదా. నీ బేబీని తీసుకురాపకమ్మా. నీ బేబీ ఏది? నీ బేబీని తీసుకురాపో. నీ బేబీ ఎక్కడుంది చూపి. బేబీని తీసుకొని రా. ఏది బేబీ? అది నీ బేబీయా? అమ్మ, నీ బేబీ బాగుంది. నీ బేబీని అంటే మమ్మీకి ఇస్తా. మమ్మీకి ఇవ్వు. థ్యాంక్ యూ చెప్పు. నువ్వు కూడా నువ్వు తీసుకో. నీ బేబీని తీసుకో. హగ్ చేసుకో బేబీని. అమ్మో, బేబీ నువ్వు ఎలిఫెంట్ మీద ఎక్కించుకో. ఎలిఫెంట్ మీద కూర్చోబెట్టు. బేబీని కూర్చోబెట్టు. వావ్. ఇప్పుడు బేబీని ఊపు. నువ్వు కూడా ఎక్కువ ఎలిఫెంట్ ఎక్కి ఊపు. అయ్యో ఈరోజు ఏం తింటావు నువ్వు? ఇప్పుడు ఏం తింటావు? డాడీ, నీ బొమ్మలు చూపిస్తావా? నీ పాపిట్ ఏది? నీ పాపిట్ ఏది? ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు మనం వర్షం పడింది కదా, కొంచెం చల్లగా ఉంది వెదర్ అంతా. వర్షం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది వేడి బజ్జీలు, పకోడీలు. సో ఈరోజు మనం బజ్జీలు వేసుకుందాం అనుకున్నాం. సో ఇప్పుడు బజ్జీలు లక్షిత ప్రిపేర్ చేస్తుంది. సో తను ప్రిపేర్ చేసేది నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే వర్షం పడినప్పుడల్లా మనకి ఏదైనా స్నాక్ ఐటమ్ తిన్న అలవాటు. బజ్జీలు ఏంటంటే ఇంకా మనందరి ఫేవరెట్ కదా. సో ఇప్పుడు బజ్జీలు లక్షిత బాగా వేస్తుంది. ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. బజ్జీ వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బజ్జీ మిర్చి. మా భవిష్య మిర్చి తినదు కాబట్టి ఫ్రెండ్స్, మేము భవిష్య కోసం ఆలు బజ్జీ వేయాలని చెప్పేసి ఆలు తీసుకున్నాం. దీంట్లోకి మనం శనగపిండిలోకి ఉప్పు, ఓమా, కొంచెం సోడా ఉప్పు, ఓమా కొంచెం నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది బజ్జీలో. సాల్ట్ ఎన్ని స్పూన్లు? నువ్వు ఎంత పిండి తీసుకున్నావు? పిండికి తగినంత. ఓకే, అది మనం టేస్ట్ చేయొచ్చు కదా పిండి కలిపినాక కూడా చూసుకోవచ్చు. ఓకే, కొంచెం సోడా ఉప్పు, కొంచెం చాలా వేసినా కూడా మొత్తం బజ్జీకి ఆయిల్ పట్టేస్తుంది. ఒక 2 ధనియాలంతా, ఒక ధనియా అంతా కొంచెం ఇట్లా పెంచా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి భవిష్య కుక్కర్లతోనే ఆడుకోవాలి. ఏమంటావు భవిష్య కుక్కర్తో ఆడుకున్నా బేటా? బజ్జీ పిండి కలిపి పక్కన పెట్టుకుందాం. ఒకేసారి వాటర్ పోసేసుకోవద్దు, కొంచెం కొంచెం.
తీసుకొని బజ్జీకి పిండి పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ ఉండలు లేకుండా పిండిని మంచిగా స్మూత్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బజ్జీ పిండిని బజ్జీ మనం పిండి కలిపే విధానంలో ఉంటుంది బజ్జీ ఎట్లా వస్తుంది ఏంటి టేస్ట్ అని. ఉండలు లేకుండా బాగా కలుపుకుంటే బజ్జీకి పిండి మంచిగా పడుతుంది. బజ్జీలో కూడా పసుపు వేస్తారా పిండిలో? నేనైతే వేయనండి. యాంటీబయాటిక్ అని మధ్య బజ్జీల్లో కూడా పసుపు వేసుకొని తింటున్నారా అని డౌట్ వచ్చి అడిగిన. నేనైతే ఎప్పుడు వేయలేదు. వెయ్యండి ఇప్పుడు చూసినావా? నెక్స్ట్ పిండి కలుపుకున్నాక ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. ఓకే. పిండి మనం ఈ చాపింగ్ బోర్డ్ చేంజ్ చేయాలి. మనం ప్లాస్టిక్ నుంచి మెటల్ చాపింగ్ బోర్డ్కి వెళ్ళాలి. మెటల్ అన్నా లేకపోతే మెటలే, వుడ్ కన్నా మెటలే బెటర్. ఇప్పుడు చాలామంది మెటలే వాడుతున్నారు. దీంట్లో అయితే గింజలు ఉండవు ఫ్రెండ్స్. మనం గింజలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సీడ్స్ నేను ముందే వాష్ చేసి పక్కకు పెట్టేసిన మిర్చి. నువ్వు కట్ చేస్తూ ఉండు, భవిష్యం చేస్తుంది. ఏం చేస్తుంది బుజ్జి భవిష్య? బుజ్జి భవిష్య, బుజ్జి భవిష్య, బుజ్జి భవిష్య. నాన్నకి మళ్ళీ పూసి పెట్టవా? థ్యాంక్ యూ. I was born feet in the dust. I built my reputation, fought for recognition. ఫస్ట్ కొంచెం వేడిగా మంచిగా కూర్చో బేటా, మంచిగా కూర్చో. వావ్, స్లోగా. హాయ్ చెప్పు నాన్న. అది హాయ్, నమస్తే చెప్పు. నమస్తే, నమస్తే. సబ్స్క్రైబ్. ఈ నమస్తేలు సబ్స్క్రైబ్లు ఎక్కువైపోయినాయి. వద్దులే. ఏంటి ఏంటి ఏం కావాలి చెప్పు, నువ్వు పట్టుకొని చేస్తావా?
దోశ. చూడు ఒకసారి. ఒక్క నిమిషం. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, బజ్జీలోకి స్టఫ్ చేస్తాడు. కొంచెం నిమ్మకాయ. Mic clip.
మనం ఇప్పుడు బజ్జీలు తిన్నాం కదా, ఇగో అమ్మ చేసిన బజ్జీలు. మేము ఇప్పుడు స్టఫ్డ్ మిర్చి తింటాం. స్టఫ్డ్ మిర్చి చాలా బాగుంటాయి. సూపర్ ఉన్నాయి. నేను చేసిన కదా, నేను బజ్జీలు రన్ చేసింది, స్టఫింగ్ నేను చేసిన. చాలా బాగుంది.